1948లో ఒక డాలర్ విలువ 4 రూపాయలుగా ఉండేది మరియు అప్పట్లో దేశానికి అప్పులు లేవు. 1951లో మొదటి 5-ఇయర్ ప్లాన్ అమలు చేసినప్పుడు ప్రభుత్వం విదేశాల నుండి లోన్స్ తీసుకోవడం ప్రారంభించింది. అప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడం మొదలైంది. అమెరికన్ డాలర్ ప్రపంచ కరెన్సీ స్టేటస్ని కలిగి ఉంది. అందుకే రూపాయి విలువను డాలర్తో పోల్చి చూస్తారు. ఇది భారత కరెన్సీ బలాన్ని లేదా వీక్నెస్ని తెలియజేస్తుంది. 1993 నుండి భారత రూపాయి అఫీషియల్గా మార్కెట్ నిర్ణయించిన ఎక్స్చేంజ్ రేట్ను ఫాలో అవుతుంది. ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్లో ఉన్న సప్లై డిమాండ్ బట్టి ప్రైస్ తెలపబడుతుంది. అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన ఈ సమయాన్ని ద ఎరా ఆఫ్ లిబరలైజేషన్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే డిమాండ్ మరియు సప్లై శక్తులే డాలర్తో పోలిస్తే రూపాయి విలువను నిర్ణయిస్తాయి. డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. దీనివల్ల రూపాయి కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక ఆయిల్ ఇంపోర్టర్ ఉన్నాడు అనుకుందాం. అతను ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్స్ లో పే చేయాలి. ముందు ఒక డాలర్ వాల్యూ 80 రూపీస్ ఉందనుకుందాం. ఇప్పుడు రూపాయి విలువ తగ్గి 94 రూపీస్ అయ్యింది. అంటే అదే ఒక డాలర్ కోసం అతను ఇప్పుడు ఎక్స్ట్రాగా 14 రూపీస్ ఎక్కువ చెల్లించాలి. దీనివల్ల మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. దీన్నే డెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ద రూపీ అంటారు. మన కరెన్సీ రేటు పెరగాలన్నా తగ్గాలన్నా మెయిన్ రీజన్ ట్రేడ్ సంబంధాలు. గతంలో కోవిడ్-19 మరియు రష్యా-యుక్రెయిన్ వార్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు ఆకాశానికి తాకాయి. మనకు కావాల్సిన చాలా వస్తువులను బయట దేశాల నుండి కొన్నాం కాబట్టి మన దిగుమతి బిల్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఒక దేశం చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనం బయట దేశాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి. అందరూ డాలర్ల కోసం ఎగబడటం వల్ల డాలర్ వాల్యూ పెరిగి మన రూపాయి వాల్యూ పడిపోయింది. ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎకానమీ దెబ్బతినకుండా ఉండటానికి గవర్నమెంట్ బోలెడు రకరకాల ట్యాక్సులు విధిస్తుంది. బయట నుండి వచ్చే అనవసరమైన వస్తువుల మీద ట్యాక్స్ పెంచడం ద్వారా ఇంపోర్ట్స్ తగ్గించి రూపాయిని కాపాడటానికి ట్రై చేస్తుంది. రూపాయి విలువ తగ్గటం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరగటానికి అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని అంతర్జాతీయ అంశాలు మన కరెన్సీని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఎకానమీ రెసిషన్లోకి వెళ్లే అవకాశం ఉందని ఎకానమిస్టులు భావించడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడం ఎందుకని వాళ్ళ డబ్బుల్ని యుఎస్ ట్రెజరీస్కి మరియు బంగారం వంటి సేఫ్ అసెట్స్లో దాచుకుంటున్నారు. దీనివల్ల మన దేశం నుండి భారీగా పెట్టుబడులు బయటికి వెళ్ళిపోయి డాలర్కు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మరోవైపు ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టేది మన గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసే. కాబట్టి మన ఆర్థిక వృద్ధిపై అంచనాలు మారితే ఈ ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్ పై పడుతుంది. వీటన్నిటికీ తోడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు అక్కడి మార్కెట్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే దాదాపు $30 బిలియన్ మన దేశం నుండి బయటకు వెళ్ళిపోయాయి. ఈ గ్లోబల్ పరిస్థితులన్నీ కలిసి మన రూపాయి విలువను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా మంది ఒక డాలర్ 90 రూపీస్ అంటే భారతదేశం కంటే అమెరికా చాలా శక్తివంతమైందని భావిస్తారు. అదే లాజిక్ ఉపయోగిస్తే ఒక బంగ్లాదేశీ టాకా 1.5 ఏండ్లకు సమానం కాబట్టి జపాన్ కంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అనుకోవాలా? కరెన్సీల స్టార్టింగ్ పాయింట్స్ కేవలం ర్యాండమ్ గా నిర్ణయించబడతాయి. 1898లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రూపాయిని 1 షిల్లింగ్ 4 పెన్స్ గా ఫిక్స్ చేసింది. అంటే ఒక పౌండ్ 15 రూపాయలన్నమాట. ప్రారంభంలో ఏ విలువనైనా నిర్ణయించుండొచ్చు. ఒక రూపాయి 10,000 పౌండ్లకు కూడా సమానంగా నిర్ణయించవచ్చు. కానీ దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రారంభ వాల్యూస్ కేవలం ఈజ్ కోసం మాత్రమే. అసలు విషయం ఏంటంటే సుదీర్ఘ కాలంలో కరెన్సీ విలువలు పెరుగుతుందా కరెన్సీ తగ్గుతుందా అనేది ముఖ్యం. గత 115 ఇయర్స్గా పౌండ్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతూనే ఉంది. అంటే బ్రిటన్తో పోలిస్తే భారత ప్రొడక్టివిటీ పెరగలేదని లేదా ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని అర్థం. ఒకవేళ రాత్రికి రాత్రే ఒక డాలర్ = ఒక రూపీ అయితే ఏమవుతుందో ఎప్పుడైనా ఊహించారా? రండి చూద్దాం. ఒక మంచి భారతీయ ఇంజనీర్ నెలకు 75,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం. స్కిల్స్ పరంగా అతను అమెరికాలో $3,000 సంపాదించే వ్యక్తితో సమానం. ఇప్పుడు ఒక డాలర్ ఒక రూపాయి అయితే ఆ ఇంజనీర్ జీతం $75,000 సమానమవుతుంది. అతను యాపిల్ స్టోర్కి వెళ్ళి నచ్చిన గ్యాడ్జెట్స్ కొనేలోపు పరిస్థితులు మారిపోతాయి.
అమెరికాలో ఒక పని కోసం $3,000 ఇస్తే సరిపోయేటప్పుడు ఏ కంపెనీ అయినా భారతీయుడికి $75,000 ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. కాబట్టి ఇంజనీర్లు, టీచర్లు, అకౌంటెంట్లు అందరూ ఉద్యోగాలు కోల్పోతారు. పనులు తక్కువ ఖర్చుతో అయ్యే ఇతర దేశాలకు మారిపోతాయి. ఒక మనిషికి క్లీనింగ్ కోసం నెలకు $4,000 ఇవ్వాల్సి వస్తే కంపెనీలు $1,000 విలువైన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ను కొంటాయి. దీనివల్ల రెస్టారెంట్లు, కేఫ్లు, రీటైల్ షాపులు అన్నీ దెబ్బతింటాయి. ఉద్యోగాలు పోవడంతో ప్రజలు తక్కువ జీతానికైనా ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. ఆ జీతం అంతర్జాతీయ స్థాయి కంటే అంటే జనరల్లీ $2,500 కంటే తక్కువకు పడిపోతుంది. దీని అర్థం అప్పుడు ఆ గొప్ప ఇంజనీర్ జీతం నెలకు కేవలం $2,500 అవుతుంది. దీనితో వారు తమ ఇల్లు, కార్ లోన్లు కట్టలేరు. బ్యాంకులన్నీ మునిగిపోతాయి. ఇన్వెస్టర్లు వెళ్ళిపోతారు. బ్యాంకులను బతికించడానికి ప్రభుత్వం ఎక్కువ డబ్బును ముద్రిస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి రూపాయి విలువ మళ్ళీ $1 = 60 స్థాయికి పడిపోతుంది. అప్పుడు మళ్ళీ విదేశీ కంపెనీలకు భారతీయ శ్రమ చౌకగా అనిపించి ఉద్యోగాలు తిరిగి వస్తాయి. ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 1986లో జపాన్ కరెన్సీ యెన్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయింది. అది జపాన్ ఆర్థిక వ్యవస్థను ఎంతో దెబ్బతీసింది. వారు ఇప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. అమెరికా ఒత్తిడి వల్లే జపాన్ తన కరెన్సీ విలువను పెంచుకోవాల్సి వచ్చింది. అందుకే మన RBI రూపాయి విలువ మరీ ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త పడుతుంది. $1 = 95 రూపీస్ ఉండటం వల్ల ఎగుమతులు పెరుగుతాయి, జీతాలు స్టేబుల్గా ఉంటాయి మరియు దిగుమతులు తగ్గుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.